మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఎందుకు చెప్పలేదు? హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, ధిక్కరణ నోటీసుల జారీ. రేట్లు పెంచితే 90 రోజుల ముందే తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇచ్చిందిగా. ఇంతకుముందుకేమో పెంచొద్దు అన్నది కోర్టు, ఇప్పుడేం చెప్తుంది? రేట్లు పెంచేది ఉంటే 90 రోజుల ముందే చెప్పాలని చెప్తుంది. అంటే ఈడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనే ఆధీనంలో ఉన్నటువంటి అదే కదా విభాగం అది. మరి ఆయనకు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది రాజాసాబ్. సో దానికి పర్మిషన్ అడిగినా కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ చిరంజీవి గారి సినిమా అనగానే పిలిచి మరి అసలు ఆ శాఖ మంత్రికే సంబంధం లేకుండా టికెట్లు పెరిగినాయి. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక లెక్క, అనుకూలంగా లేకపోతే ఒక లెక్క. దాన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఎందుకు ప్రభాస్ గారికి టికెట్ల రేట్లకు పెంపుకు అవకాశం ఇవ్వలే అంటే, ప్రభాస్ గారి పెద్దమ్మ కేటీఆర్ తో మాట్లాడుతూ వచ్చేది మన ప్రభుత్వమే అదే ఆ వీడియో బయటకు వచ్చింది. ఇంకోటి, ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబ ఫాలోయింగ్ లేదు కదా. ఇప్పుడు మెగాస్టార్ ఇదంతా సంబంధించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు ఎవరు? పవన్ కళ్యాణ్ ఆంధ్రలో డిప్యూటీ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డికి ఏంది బాసు అయిపోయింది. దాని రకంగానే ఇదంతా జరిగింది. మరి ఇన్ని రోజులకి ఎటుపోయిందో ఈ వార్త అంతా. ఎంత మంచిగా వేసుకుంటాడే.